బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వెనకట ఎలిజబెత్ క్వీన్ ఉంటే ఇప్పుడు కొత్తగా లిక్కర్ క్వీన్ వచ్చిందంటూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఉద్దేశించి చేస్తున్న ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. పట్టణంలోని 22వ వార్డులో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఇక ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవితపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎమ్మెల్సీ కవిత తెలంగాణ ఆడపడుచులకు ఉద్బోధ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే బతుకమ్మపై బొడ్డెమ్మకు బదులు విస్కీ బాటిల్ పెట్టి బతుకమ్మ ఆడతారని విమర్శించారు. ఎంపీగా కవిత పార్లమెంట్ పరిధిలో చేసిందేమీ లేదన్నారు. బోధన్ ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీలను మూసేయించిన ఘనత కవితకే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ గురించి కానీ రాహుల్ గాంధీ గురించి కానీ మాట్లాడే అర్హత కవితకు లేదని చురకలంటించారు. మాకు మార్గదర్శకుడు చెప్పట్టున్నా అసలు నిజామాబాద్ ఏం అభివృద్ధి అనేది చూడాలని ఇప్పుడు నేను చెప్పిన కవితమ్మ అభివృద్ధి ఏందో. ఆమె 5 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యురాలుగా ప్రాతినిధ్యం వహించిందా. ఆమె చేసిన అభివృద్ధి ఏంటంటే కనీసం ప్రైవేట్ రంగంలో నిర్వహింపబడుతున్నటువంటి చక్కెర కర్మాగారాలు మూసేపించి ఇది ఆమె అభివృద్ధి. బోధన్ చక్కెర కర్మాగారం ఏదైతుందో మన మెట్పల్లి చక్కెర కర్మాగారం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 51% వాడు ప్రైవేట్ విక్రయిస్తే 51% వాడు ప్రైవేట్ రంగాన్ని విక్రయిస్తే 49% వాటా ప్రభుత్వం రంగం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ప్రైవేట్ రంగాన్ని విక్రయించిన 51% వాటాలు స్వీకరించి 100%తో ప్రభుత్వ పరంగా నిర్వహిస్తామని చెప్పాను. వరికి ప్రత్యామ్నాయంగా మన ఉపాధి రైతాంగానికి తోడ్పడే పంట చక్కెర. ఇవాళ వ్యవసాయానికి అనుసంధానంగా ఉండే ఒక పరిశ్రమ చక్కెర కర్మాగారం. ఉన్న చక్కెర ఫ్యాక్టరీలు మూసేపించిన ఘనత కవితమ్మ తల్లికి ఉందని చెప్పి అంటున్నా. ఇప్పుడు ఆమె నియమాలలో మాకు దోస్తలేదు అంటున్నా. ఆమె నియమాలలో మాకు దోస్తలేదు. రాహుల్ గాంధీ గారు మా భారత కాంగ్రెస్ నాయకులు అని చెప్పి అంటున్నా. మాకు మార్గదర్శకుడు అని చెప్పంటున్నా. రాహుల్ గాంధీ గారు మాకు మార్గదర్శకుడు అని చెప్పంటున్నా. వీళ్ళ రైతాంగానికి ఏదైతుందో కేవలం మద్దతు ధరనే కాదు, మద్దతు ధరకు అదనంగా 500 రూపాయలు ఏదైతుందో బోనస్ రూపాయలు కల్పించాలని చెప్పి ఆలోచించి అమలు తలపెట్టినటువంటి ఒక నాయకుడు.